మొన్నటికి మొన్న బీచ్ల్లో పోస్టులు పెట్టింది. నేను ఇంతే, నేను ఇదే ఉంటాను, నేను స్వేచ్ఛగా ఉంటానని పెట్టింది పాపము. అవన్నీ సిగ్గు లేకుండా అందరు చూస్తున్నారు, ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. తర్వాత ఇంకో పోస్ట్ ఏం పెట్టింది ఇక్కడ చూడండి, నేను చదువుతాను. ఆ పోస్ట్ అనేది ఆమెకి మాత్రము బాగుండదు, అలాంటి అనసూయ లాంటి వాళ్ళకి బాగుండదు అనమాట. ఎలాంటి వాళ్ళకి బాగుంటుంది ఈ పోస్టు? ఏమని పెట్టింది? హీరోయిన్ తెరపై కాదు, సత్యం మాట్లాడే ధైర్యం, సొంత దారి నడిచే శక్తి, సరైన దానికి నిలబడే గుండె, అదే నిజమైన హీరోయిన్, మిగతా వాళ్ళు కేవలం నటులు మాత్రమే. అంటే దానికి అర్థం ఏంటి? అర్థం ఏంటి చెప్పండి? ఆమె రియల్ హీరోయిన్. నువ్వు నవ్వకమ్మా, నీకు కూడా చూపిస్తాను చూడిది. నువ్వు చదువు, అక్కడ ఏం రాసిందో చదువు. అక్కడ అంటే గుండె ధైర్యం ఆమె రియల్. ఆమె మనమంతా ఫేకు. చాలా బాగా పెట్టావమ్మా పోస్టు, చాలా మంచిగా పెట్టావు నువ్వు. ఎందుకంటే అనసూయ, నీకు ఈ పోస్ట్ పెట్టడానికి సిగ్గుండాలి. ఇది మనలాంటి వాళ్ళు పెడితే చల్లుతుంది, ఇంకా వేరే సెలబ్రిటీస్ పెడితే చల్లుతుంది. నువ్వు చెప్పావు కదా, ఇది పెడితే ఇది నీకు సూట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు అన్వేష్ గురించి నువ్వు ఒక ఆడదానివి, అన్వేష్ ఈ విధంగా మాట్లాడుతుంటే నువ్వు బయటకు వచ్చి మాట్లాడావా? దానికి పెట్టు పోస్టులు. ఏమని పెట్టాలి? మన సీతమ్మ తల్లిని అవమానించాడు, మన ద్రౌపదిని అవమానించాడు, తీసుకొని అప్పట్లో రేప్ చేశాడన్నప్పుడు నీ నోరు పడిపోయింది. నీకు అప్పుడు పోస్టులు పెట్టడానికి నీకు చేత కావట్లేదు. ఇప్పుడు నువ్వే పోస్టులు పెట్టుకొని నువ్వేదో గొప్పదాని అనుకుంటున్నావు. నువ్వేం పెట్టినా కానీ అవి నీకు సూట్ కాదులే, వేస్ట్. కానీ ఇప్పుడు నాకు అనసూయ మీద ఎందుకు కోపం వస్తుందంటే, శివాజీ గారు అన్నప్పుడు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంది ఆమె దొంగ. ఎందుకంటే ఆమె పేరు ఎత్తల, చిన్నవి పేరు ఎత్తలేదు, పెద్ద వచ్చేసింది రంగంలోకి. మెగా ఫ్యామిలీకి ఒక ఫోన్ కొట్టేసింది. నాగబాబు గారు వచ్చారు, ప్రకాష్ రాజు రంగంలోకి దిగాడు. ఏం చేసుకున్నారు మరి? ఒక అన్వేష్ అనే అతను గరికపాటి గారిని అంత దారుణంగా మాట్లాడినప్పుడు నీ నోరు ఏమైంది? పడిపోయిందా? ఉంది కదా. దాని గురించి పెట్టు పోస్టు. ఏమని పెడతావు? ఒక దేవతల గురించి, దేవుళ్ళ గురించి మాట్లాడే గరికపాటి గారిని నువ్వు ఇలా అది కోస్తా ఇది కోస్తా అని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించావు. నీకు సిగ్గు లేదు. నువ్వు ఎక్కడన్నా పట్టుకొని వచ్చేలాగా మేము ముందడుగు వేస్తామని అది పెట్టు పోస్ట్, బాగుంటుంది. సీతమ్మ గురించి, ద్రౌపది గురించి మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడలా. రామాయణం మహాభారతము మేము చిన్నప్పుడు చూసాము, నువ్వు చూడు తల్లి, అప్పట్లో రామాయణం మహాభారతం చూడు, దాని గురించి మాట్లాడు, దాని గురించి పెట్టు పోస్టు. ఓకే అంటాము. మళ్ళీ ఆడవాళ్ళ గురించి ఎంత దారుణంగా ఫ్రూట్స్ ముందు పెట్టుకొని, దాని ముందు గణేష్ బొమ్మ పెట్టుకొని దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. నువ్వు ఆడదానివి కాదా? నువ్వు ఆడదానివి కాదా అంటున్నా, నేను అడుగుతున్నా అందరినీ. అది చూసినప్పుడు నీ తల్లిని గుర్తు చేసుకో, నీకు చెల్లి ఉంటే చెల్లిని గుర్తు చేసుకో. నువ్వే ఆడదానివి కదా. ఇలా మంచిది కాదు. ఎందుకు ఇలాగా? మనం ఆడవాళ్ళందరం మహిళా శక్తి, దేంట్లో తగ్గమనేలాగా నువ్వు అందరినీ పిలుచుకొని రా ముందుకి. అప్పుడు మేము ఒప్పుకుంటాము నువ్వు ఒక ఆడదానివి అని. కానీ నువ్వు బరి తెగించిన ఆడదానివి. చెప్తున్నా నేను, తిట్లు కాదు. నువ్వు ఆడదానివి అంటే ఎట్లా ఉంటారు? సాంప్రదాయంగా మేము గుళ్ళకి దేవుళ్ళు, నేను మీకు అందరికి చెప్తున్నాను, ఇక్కడ మీకు కూడా తెలిసే ఉంటుంది, నేను పక్కా ముస్లిం అమ్మాయి. దేవుళ్ళు అంటే నాకు ఎంత భక్తి తెలుసా? ప్రతి ఒక్క గుడికి వెళ్తాను, ప్రతి ఒక్క దేవుణ్ణి మొక్కుతాను, ఏ గుడి వదిలిపెట్టాను. అలాంటిది నీకు అమ్మ సీతమ్మ తల్లిని, ద్రౌపదిని రోషం రాలేదా? చచ్చిపోయిందా రోషము? అంటే నీకు ఎంకరేజ్ చేస్తుండాలి మగవాళ్ళు. మొన్నటికి మొన్న ఆయన ఎవరో పంతులు ఏం సపోర్ట్ చేస్తున్నాడంట, సిగ్గుండాలి ఆయనకు కూడా. ఒక పూజారి, అతను గుళ్ళో పూజారి అంట, ఆయన పేరు ఏదో శాస్త్రి అంట, ఇక్కడికే వచ్చి మాట్లాడతాడు ఆయన. అలాంటి వాళ్ళు అనసూయ బట్టల గురించి అంత దారుణంగా మాట్లాడుతుంటే ఆమెకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. ఇదంతా నేను ఒకటే చెప్తానమ్మా, ఒక పాయింట్ నేను చెప్పేది. ఎవరైనా సరే ఆడవాళ్ళ గురించి దారుణంగా మాట్లాడినా, దేవుళ్ళ గురించి మాట్లాడినా ముందుకు రండి, మాట్లాడండి. మన అమ్మని, మన చెల్లిని, మన అక్కని అన్నట్టు వాడు. మీరు అక్కడి నుంచి పట్టుకొని రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేసుకోండి. ఇది ఎంత పని? మన సజ్జనార్ సార్కి కూడా మేము రిక్వెస్ట్ పెట్టుకున్నాము. మొన్నటికి మొన్న కరాటే కళ్యాణి గారు కూడా మన పంజాగుట్ట పిఎస్లో కేసు పెట్టారు. అలా వెళ్ళి పెట్టండి, అందరూ పెట్టి అక్కడి నుంచి తీసుకొని వస్తే అప్పుడు బాగుంటుంది అంటున్నా నేను. నీకైతే ఇలాంటివి అయినా సూట్ కావు తల్లి. నీకు తగ్గట్టు నువ్వు పెట్టుకో. నువ్వు బీచ్లకు వెళ్ళి చూపించుకుంటావో, నువ్వు బట్టలు లేకుండా తిరుగుతావో, ఆ పోస్టులు పెట్టు. ఎందుకంటే నీకు అది చెల్లుతుంది. కానీ ఇది మాత్రం నీకు సూట్ కాదు, అది చెప్తున్నా నేను.